అంటే అలా రావటం కూడా ప్రాజెక్ట్ హైప్కి కారణమైంది అనుకోవచ్చా? అలా కాదు, అప్పుడు ఎవరు నా గురించి ఏం తెలియదు కదా. ఎందుకు తెలియదు, ఆల్రెడీ వరుస 4 హిట్లు ఇచ్చున్నారు. అలా డైరెక్టర్గా తెలుసు కానీ ఏంటి హీరోగా తెలియదు, డైరెక్టర్గా తెలీదు. బట్ అప్పుడు నా పర్సనల్ ఎవరికి ఏం తెలుసు యాక్చువల్లీ. ఆ ఫిలిం చేసిన తర్వాతనే ఉపేంద్ర ఫ్యామిలీ ఇలా ఉంది, ఉపేంద్ర లవ్ ఇలా ఉంది, ఉపేంద్ర మూడ్ ఇలా ఉంది. దానికి ముందు నేను ఇప్పుడు శివరాజ్ కుమార్తో ఓం చేశాను. అవును, అది ఒక వేరే టైప్ రౌడిజం. ఇది దాని ముందు ఒక ఇష్ అని ఒక సస్పెన్స్ హారర్ చేశాను, ఒక కామెడీ చేశాను. అదన్నీ వేరే జానర్ కదా. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ సైకలాజికల్ గా ఉంది కదా, అందుకని చాలా కనెక్ట్ అయ్యింది. ఇది యూత్స్ లో ఉండేదని అక్కడ చెప్పాను. వాళ్ళ ఫీలింగ్స్ అన్ని స్క్రీన్ మీద చూసుకొని వాళ్ళకి వాళ్ళు మేమే అనే ఫీలింగ్ తో. అవును, ఇప్పుడు యంగ్స్టర్స్ నన్ను అడుగుతారు అలాగే క్వశ్చన్స్. అదేలా ఎందుకు ఉంది, ఇప్పుడు గాడ్ ఉంటే ఇదన్నీ క్లీన్ చేయొచ్చు కదా, ఇదన్నీ ఎందుకు ఇలా పెట్టాడు. నేను ఇదే అప్పుడు తర్వాత జరిగింది. ఇది ఒక అది అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వచ్చింది అనుకుంటాం మనం. ఓకే, అవును. ఆ సినిమా ఏంటి, ఆ సినిమాతో మీరు ప్రొడ్యూసర్ గా కూడా మారారు కదా? లేదు, రిలీజ్ చేసి అదే నా పేరు వేసుకొని చేశారు వాళ్ళందరూ కొత్త ప్రొడ్యూసర్స్. ఓకే, ఉప్పి ఎంటర్టైనర్స్ అని ఇప్పుడు ఓం చేశాను కదా, అందుకే ప్రొడక్షన్ పేరే ఉప్పి ఎంటర్టైనర్స్ అని పెట్టేశారు. నేను వర్క్ చేశాను అంతే ఆ ఫిలింలో. ఓకే, సో ఇప్పుడు స్క్రీన్ మీద ఆ సినిమాను చూసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా రోజు అయింది, మొన్న కూడా మిస్ అయింది థియేటర్కి వెళ్ళి చూడాలంటే. ఇప్పుడు వచ్చి ఇక్కడ తెలుగులో చూస్తాను. అవునా? థియేటర్లో చూడాలి విత్ ఆడియన్స్ అని ఉంది. సో మీ మీద మీ గురువు కాశీనాథ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంది? యా, డెఫినెట్గా. ఏమంటే ఆయనది ఒక స్పెషల్ ఒక గురుకుల అది కాశీనాథ్ సార్ది. అక్కడ ఏమి చెప్పరు, ఏమి టీచ్ చేయకుండా టీచ్ చేస్తారు. అది ఆయన స్పెషాలిటీ. ఆయన ఇంత మన దగ్గర టాలెంట్ ఉంటే ఇలా చూస్తారు, ఎంతో ఉంది అని. అప్పుడు నాకు ఎలా ఉంది, ఆయన్ని ఇంప్రెస్ చేస్తే నేను మొత్తం వరల్డ్నే ఇంప్రెస్ చేసినట్లు నాకు. ఆయన ఓకే అంటే నాకు అంత ఇది. తర్వాత జనాలు ఇష్టపడతారు అదన్నీ నాకు. ఆయన ఓకే అంటే చాలా, అదే నా ప్రపంచం. అలా ఆయనతో కూర్చొనేది, స్క్రిప్ట్ ఏమో చెప్పేది, డైలాగ్స్ ఇలా చెప్పేది, ఆయన అప్రిషియేట్ చేసేవాళ్ళు. తర్వాత తీసుకునేవాడు. కొంచెం ఇది ఉంటేనే లేదు అది బాగుంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్లో వెళ్ళి, సార్ ఈ సీన్ ఇలా చేస్తే, ఆయన ఆల్రెడీ షూటింగ్ చేసేసారు. నేను వెళ్ళి అక్కడ చూస్తే ఏమో ఐడియా వచ్చింది, సార్ ఇలా చేస్తే బాగుంటుందా సార్, చూడండి సార్ అంటే స్టాప్ చేసి అందరిని పిలిచి ఇదే చెప్తున్నాడు ఇతను, బాగుంటుంది కదా ఇది అని మళ్ళీ రీషూట్ చేసేవాడు. అలా అది తెలియకుండా మనకి ఏమి మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనేది. అవునవును. నా లిరిక్ రైటర్గా కూడా నేను ఏదో రాస్తా ఉండేవాడిని. ఒక సాంగ్ రాసుకొని వెళ్ళాను. ఒక మనోహర్ అని ఒక పెద్ద రైటర్, ఆయన రాసుకొని వచ్చారు ఆ టైంలో. నేను చెప్పు అని చెప్పారు, నేను చెప్పాను. కమాన్ కమాన్ కామన్నా బణాబిడన్న ఒక సాంగ్ ఉంది, అది అందులోనేనా మీరు శ్రీకృష్ణుడిగా యాక్ట్ చేసింది? అదే మన్మథుడుగా. ఓకే, అది బాగుంది కదా ఇది అని. మా మనోహర్ గారు ఏమంటే యంగ్స్టర్ ఇతను ఎంకరేజ్ చేయాలని ఆయన రాసుకోవచ్చింది చెప్పలేదు. లేదు అదే బాగుంది, నేను రాయలేదు అని ఆ చీటి తీయకుండా నాకే సపోర్ట్ చేశారు. అలా అయింది. అదైన తర్వాత నువ్వు యాక్ట్ చేయి అని చెప్పారు ఆ సాంగ్ని. నేనే యాక్ట్ చేశాను. సో